ఈ వెహికల్ వచ్చేసి హోండా డియో వెహికల్ అనమాట. BS3 అనేది. సో, దీనికి మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నారంటే, మనకి కరెంట్ సప్లై రాకపోతే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? అంటే టీడీఐ యూనిట్ పోయిందా? లేదా ఇగ్నిషన్ కాయిల్ పోయిందా? మాగ్నెట్ కాయిల్ పోయిందా? మొత్తం అన్ని పిన్ టు పిన్ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగైతేనే మీకు అర్థమవుతది. మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. టైం వేస్ట్ అవుతది. సో, ఫస్ట్ మనం కరెంట్ వస్తుందా చెక్ చేద్దాం. కీ ఆన్ చేస్తాం. హార్న్ ఆన్ చేస్తుంది. బ్యాటరీ సప్లై బానే ఉంది. కిక్ కొడుతున్నా సరే ఇగ్నిషన్ కాయిల్ నుంచి సప్లై రావట్లేదు. సో, ఇక్కడ మీకు జాక్స్ చూస్తున్నట్లయితే మనకి ఇగ్నిషన్ కాయిల్ జాక్స్ ఉంటాయి. అట్లా మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది. ఇగో ఇది ఫ్రంట్ CDI కాయిల్ అనమాట. సో, ఫస్ట్ మనం మొదట ఇంజిన్ కనెక్ట్ అయ్యి ఉన్న మ్యాగ్నెట్ కాయిల్ అయితే చెక్ చేద్దాం. ఈ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మల్టీమీటర్ గానీ లేదా ఒక టెస్టింగ్ పర్పస్ ఇగో ఏదైనా బల్బ్ ఉంటే బల్బ్ యూజ్ చేయండి. సిగ్నల్ లైట్ బల్బ్ అయినా లేదా ఎలాంటి LED బల్బ్ అయినా సరే. ఈ వైర్ ఏదైతే ఉంది కదా! పాజిటివ్ అండ్ నెగెటివ్ వైర్స్ ఉన్నాయి కదా! నేను ఏదైతే విధంగా పెడుతున్నానో ఆ విధంగా పెట్టండి. యెల్లో కలర్ పాజిటివ్ అండ్ గ్రీన్ కలర్ నెగెటివ్. సో, ఆ విధంగా పెట్టిన తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేయనక్కర్లేదు. కిక్ స్టార్ట్ జస్ట్ కిక్ కొడితే సరిపోతుంది. ఓకేనా? కిక్ కొడితే మీకు ఆటోమేటిక్‌గా బల్బ్ అనేది వెలుగుతుంది. సో, దట్ మీన్స్ మ్యాగ్నెట్ కాయిల్ అయితే వర్కింగ్‌లో ఉంది. నో నీడ్ టు చేంజ్. మ్యాగ్నెట్ కాయిల్ పనిచేస్తుంది. దానికి కంప్లెయింట్ ఏం కాదు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా మ్యాగ్నెట్ కాయిల్ సాకెట్స్ అయితే తీశారు కదా! సో, మళ్ళా పెట్టేయండి. ఓకే. మ్యాగ్నెట్ కాయిల్ బానుంది. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేయాల్సిందేంటి? CDI యూనిట్. ఈ CDI యూనిట్ చెక్ చేసే ముందు ఏ వైర్ దేనికి వెళ్తుందైతే నేను చెప్తాను. సో, ఈ వైర్‌లయితే గతంలో సాకెట్ కట్ అయిపోతే కొద్దిగా అటుగా ఇటుగా మొత్తం అంతా టేపింగ్ చేశారు. ఇలా ఉన్నా సరే వైర్ లూజ్ కంటెంట్ ఉన్నా సరే మనకి సప్లై రాదు. సో, అవి ఒకసారి తరచుగా చెక్ చేసుకొని, తరోగా చెక్ చేసుకొని క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే వైర్లు కనిపిస్తున్నాయో కదా! యెల్లో అండ్ రెడ్ కలర్ రెగ్యులేటర్‌లోకెళ్తుంది. అట్లానే గ్రీన్ అండ్ వైట్ కలర్ ఉంది కదా! అది సెల్ఫ్ రెగ్యులేటర్‌లోకెళ్తుంటాయండి వైర్లనేవి. ఆ తర్వాత CDI యూనిట్‌లో రెడ్ కలర్ వైర్ ఉంది కదా! అది బ్యాటరీకైతే వెళ్తుందనమాట. సో, ఆ తర్వాత ఇక్కడ 2 పిన్ సాకెట్ ఉంది కదా! ఆ 2 పిన్ సాకెట్ విషయానికొచ్చేసరికి ఆ 2 వైర్లు ఏవైతే ఉన్నాయో మీకు డైరెక్ట్‌గా సీదా ఇగ్నిషన్ కాయిల్ దగ్గరికైతే వెళ్తాయి. ఇగ్నిషన్ కాయిల్ దగ్గర మీకు గ్రీన్ కలర్ వైర్ చూసే ఉంటారు మీరు. గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ యెల్లో. ఫుల్ బ్లాక్ దానిపైన యెల్లో ఉంటుంది మాక్సిమం. ఇక్కడ చూద్దాం ఒకసారి అవును అక్కడ ఏ కలర్ ఉందో. ఓకే. మాక్సిమం అదే ఉంటుందండి. యెల్లో కలర్ వైర్ ఉంటుంది. సారీ బ్లాక్ అండ్ యెల్లో ఉంటుంది. అండ్ గ్రీన్ కలర్ వైర్ ఉంటుంది. గ్రీన్ ఇండికేట్స్ పాజిటివ్, బ్లాక్ ఇండికేట్స్ నెగెటివ్. చెక్ చేసుకున్నాం. చూసారు కదా! గ్రీన్ కలర్ వైరు, యెల్లో బ్లాక్. ఓకేనా? సో, ఇవి వైర్లు. సో, ఇదంతా బానే ఉంది. వైర్లు గట్టా లూజ్ కంట్రోల్‌లో చెక్ చేసుకున్నాను నేను. దట్ టూ ఆ వైర్లు కరెక్ట్‌గా అసైన్ అయ్యేలా చేసుకున్నా. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం CDI యూనిట్ పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఎక్కడికి సప్లై వస్తుందా లేదా? మ్యాగ్నెట్ కాయిల్ నుంచి CDI యూనిట్‌కి సప్లై వస్తుందా లేదా? సో, ఇక్కడ ఏదైతే మనకి CDI యూనిట్‌లో మీకు 2 పిన్ సాకెట్‌లో బ్లాక్ పైన యెల్లో కలర్ వైర్ ఉంది కదా! ఆ ఒక వైర్ తీసుకొచ్చి దానికి కనెక్ట్ చేయండి. ఓకే. కనెక్ట్ చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ కనెక్ట్ చేస్తే మనకి బల్బ్ అయితే ఎలగాలి. ఎలిగిందంటే అక్కడి నుంచి ఇక్కడికి సప్లై అయితే వస్తున్నట్టు. ఓకే. ఒకవేళ సప్లై రాకపోతే మీరు మధ్యలో ఎక్కడైనా కంటిన్యూటీ చెక్ చేసి పర్టిక్యులర్ ఏజ్ కరెంట్ రాలేదో ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ చెక్ చేయండి. ఓకే. ఇప్పుడేంటంటే సీదా ఈ లైట్ ఉంది గదా! ఈ CDI యూనిట్ అక్కడ పెట్టేసి ఉంచండి. తీయమాకండి. పెట్టేసి ఉంచి ఇగ్నిషన్ కాయిల్‌కి 2 వైర్లు వచ్చాయి కదా! అందులో ఈ 2 వైర్లు కూడా ప్లగ్ ఇన్ చేసి కిక్ కొడితే మనకేంటంటే స్పార్క్ అనేది రావాలి. బల్బులైతే వెలగాలి. ఒకవేళ బల్బులు గనుక ఎలగలేదనుకోండి టెస్టింగ్ బల్బ్ ఎలగకపోతే అక్కడికి సప్లై రాలేనట్టు. ఓకేనా? అంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి CDI యూనిట్‌కి వెళ్ళి CDI యూనిట్ నుంచి ఇగ్నిషన్ కాయిల్‌కి రావాలి సప్లై. సో, కిక్ కొడుతున్నాం బల్బులైతే ఎలగలేదు. దట్ మీన్స్ CDI యూనిట్ అయితే పని చేయలేదు. సో, పని చేయలేదు. ఓకే. మన డౌట్ క్లియర్ అయింది. బట్ బ్యాటరీ నుంచి ఇక్కడికి సప్లై వస్తుందా చెక్ చేద్దాం అని చెప్పేసి పాజిటివ్ వైర్ తీసుకెళ్ళి అందులో పెట్టి నెగెటివ్ వైర్ ఎర్త్‌కిస్తే బల్బ్ వెలుగుతుంది. ఓకే. బ్యాటరీ నుంచి సప్లై వస్తుంది కానీ CDI యూనిట్ నుంచి అయితే సప్లై రావటం లేదు. సో, ఇప్పుడు ఏం చేస్తాం మనం పాత CDI తీసేసి నా దగ్గర స్పేర్ ఆల్రెడీ CDI ఉంది. సో, ఆ CDI వేసి చెక్ చేస్తున్నా. అదే CDI ఇష్యూవా లేదా వేరేది ఇష్యూ అని చెప్పేసి. అని చెప్పేసి పాత CDI తీసేసాను. కొత్త CDI పెట్టి వైర్లు కనెక్ట్ అయ్యిందో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇగ్నిషన్ కాయిల్ దగ్గరైతే 2 వైర్లు వచ్చాయి కదా! బ్లాక్ అండ్ యెల్లో అండ్ గ్రీన్ కలర్ వైర్. ఆ 2 వైర్‌కి కూడా ఈ టెస్టింగ్ ల్యాంప్ అయితే కనెక్ట్ చేసాను చూసారు కదా! గ్రీన్ కలర్ వైర్‌కి గ్రీన్ కలర్ వైర్ పెట్టా. బ్లాక్‌కి రెడ్ కలర్ వైర్ పెట్టా. ఈ LED ల్యాంప్ దేనిదంటే బజాజ్ పల్సర్ టైల్ ల్యాంప్ అనమాట. చూడండి కిక్ కొడుతుంటే బల్బ్ అయితే వెలుగుతుంది. దట్ మీన్స్ మనకి ఇగ్నిషన్ కాయిల్‌కి అయితే సప్లై వస్తుంది. అంటే ఇగ్నిషన్ కాయిల్ వైర్స్‌కి. సో, దీనికి సప్లై వస్తే ఇప్పుడు ఇగ్నిషన్ కాయిల్ గనక ఈ వైర్లు పెట్టిన తర్వాత ఇగ్నిషన్ కాయిల్ ఖచ్చితంగా కరెంట్ రావాలి. ఒకవేళ కరెంట్ రాలేదంటే
ఇగ్నిషన్ కాయిల్ కంప్లీట్ ఉన్నట్టు. ఆల్రెడీ మనం సీడీ యూనిట్ మార్చాము, మ్యాగ్నెట్ కాయిల్ బాగానే ఉంది, వైరింగ్ కూడా ఎక్కడ కంటిన్యూటీ బాగుంది, వైర్ దగ్గర కట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇగ్నిషన్ కాయిల్కి పాజిటివ్ అంటే గ్రీన్ కలర్ వైర్ గ్రీన్కి పెట్టేసి బ్లాక్ కలర్ వైర్ బ్లాక్ అయితే పెట్టేయండి. బ్లాక్ కలర్ వైర్ బ్లాక్కి అయితే పెట్టేయండి. అండ్ దట్టు ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏమాత్రం లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే మనకి సప్లై అయితే పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇగ్నిషన్ కాయిల్ వైర్ తీసుకెళ్ళి ఎర్త్గా ఉన్న చూసారు కదా, సప్లై మంచిగా వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సీరియల్ అంటే ఎలా చెక్ చేసుకోవాలి, మ్యాగ్నెట్ కాయిల్ చెక్ చేసుకోవాలి, ఇగ్నిషన్ కాయిల్ చెక్ చేసుకోవాలి. సో మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటాను. అలానే ఇలాంటి వీడియో మన ఛానల్లో ఒకటి ఉంది, యాక్టివా సంబంధించిన స్టార్టింగ్లో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చేసా, వీడియో చెక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా అకౌంట్ అయితే ఫాలో చేసేయండి.